చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో భారతదేశానికి రాజధాని కోల్కత్తా, అప్పటి కోల్కత్తా ఉండేది. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి దేశాన్ని సమర్థంగా పాలించడానికి ఒక కేంద్రంగా ఉండే నగరం అవసరమైంది. అందుకే 1911 సంవత్సరంలో జరిగిన ఢిల్లీ దర్బార్లో ఇంగ్లాండ్ రాజు కింగ్ జార్జ్ ఒక గొప్ప నిర్ణయం ప్రకటించాడు. భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని. ఆ తర్వాతి సంవత్సరం అంటే 1912 ఏప్రిల్ 1వ తేదీన ఢిల్లీ అధికారికంగా భారత రాజధానిగా ప్రకటించబడింది. అదే సమయంలో ఢిల్లీని ఒక ప్రత్యేక ప్రావిన్స్గా కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీకి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. మొఘల్ సామ్రాజ్యం కాలంలో ఇది శక్తివంతమైన రాజధానిగా నిలిచింది. ఈ చారిత్రాత్మక ప్రాముఖ్యత కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీని తిరిగి రాజధానిగా ఎంచుకుంది. తర్వాత కొత్త నగరం న్యూఢిల్లీ నిర్మాణం ప్రారంభమైంది. విశాలమైన రహదారులు, అద్భుతమైన భవనాలు, గొప్ప నిర్మాణ శైలితో ఈ నగరం అభివృద్ధి చెందింది. అలా 1912 సంవత్సరంలో ఢిల్లీ మళ్ళీ భారతదేశ హృదయంగా మారింది. ఈ రోజు వరకు అదే గౌరవాన్ని కొనసాగిస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.